ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఈ కష్టకాలంలో నేను ఒంటరినైపోయాను, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అయ్యో నా సమస్యను సాల్వ్ చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రావట్లేదే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరే అని ఒకవేళ కుమిలిపోతుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఈ మాటలు ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉంటున్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ. నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నువ్వు తట్టితే తలుపు తీసే దేవుడు, నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వగలిగే దేవుడు నీకున్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దనే ఉంటా, నేను మీ యొద్దకు వస్తూ ఉంటా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మనల్ని ఎప్పుడూ కూడా చేయి విడిచే దేవుడు కాదండి. కష్ట సమయాల్లో, కష్ట కాలాలలో ఆయన మనకు తోడై ఉండి మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఓటమి చెందిన పరిస్థితుల్లో ఆయన మన వెన్ను తట్టి, మన భుజం తట్టి ఆయన మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడుగా ఉంటాడు. ఆయన కృంగిపోతుంటున్న పరిస్థితుల్లో ఆయన ఆదరించి ఓదార్చి మనలను బలపరిచే దేవుడుగా ఉంటాడు ఆయన.